corrected you and you humble yourself, I congratulate you for that. నీకు స్టాఫ్ గా ఉన్న వాళ్ళు నీకు తెలిసినంత వాక్యం వాళ్ళకి తెలియకపోయినా నీ ముందుకు వచ్చి వాళ్ళు నీకు నేర్పించారు కదా, అది నేర్చుకున్నందుకు నీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. So one thing I want to remind all of you. ఒక విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేయాలనుకుంటున్నానండి. DTS is not a place where we grow our minds. సో చూడండి, డిటిఎస్ అనేది మన యొక్క మైండ్ ను, మన జ్ఞానాన్ని పెంచుకునేది కాదు కానీ, but DTS is a place where our hearts go deeper. డిటిఎస్ అనేది ఏంటంటే మన హృదయాంతరంగంలో, మన హృదయం లోతుల్లోకి వెళ్ళి నేర్చుకున్నటువంటి స్థలం. Our hearts could go and grow deeper with each other and with the Lord. సో చూడండి, మన హృదయము దేవుడితోనూ అలాగే మన ఇరుగు పొరుగు వారితోనూ కలిసి లోతుగా వెళ్ళి మన హృదయంలో అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. We learn to cultivate our heart. సో మన హృదయాన్ని మనం కల్టివేట్ చేసుకునే విధంగా ఉంటాం. We sow seeds of goodness, kindness and mercy. సో మన హృదయాన్ని ఒక వ్యవసాయం చేసినట్లుగా ప్రేమ, సంతోషం, సమాధానము ఉన్నటువంటి కొన్ని వరాలతో మన హృదయాన్ని ఒక మంచి వ్యవసాయంగా మారుస్తాం. We sow to bear with each other and to celebrate each other. సో మనము ఒకరితో ఒకరు సంతోషాన్ని పంచుకోవడము, ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకోవడం అనే విత్తనాలు మనం నాటుతూ ఉంటాం. Knowing that our fellow member is weak, మనము మన తోటి వాడు కొంచెం బలహీనని తెలుసుకోవడం ద్వారా, knowing that they don't know better than you, సో నీకంటే ఎక్కువ నీ తోటి వాడికి తెలియదు తెలుసుకోవడం ద్వారా, knowing that he is not mature as you సో are, నువ్వు పరిపక్వత చెందినంతగా నీ తోటి వాడు పరిపక్వత చెందని తెలుసుకోవడం ద్వారా, still humbling yourself and submitting to them. నిన్ను నువ్వు తగ్గించుకుని వారికి నువ్వు లోబడి ఉండడం అనేది, And that's what you have passed, my brother, my sister. అలాంటి విషయాలు నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావని నేను తెలియజేస్తున్నాను సహోదరులారా. I congratulate you all for that. మిమ్మల్ని దానికోసం మీ అందరూ కూడా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాం. DTS is a place where you learn to lead. సో డిటిఎస్ అనేది ఇతరులను నడిపించడము అనే విషయం నేర్చుకునేది ఉంది. A place where we progress in relationships. సో మనం వ్యక్తిగతంగా సంబంధాలను, బాంధవ్యాలను పెంచుకునేటువంటి స్థలమై ఉంది. A place where we increase our passion for the Lord. సో మన దేవుడి కోసం ఒక ప్యాషన్ కలిగి ఉండడానికి నేర్చుకునే స్థలమై ఉంది డిటిఎస్. DTS is not a place where we teach a lot of religion. సో చూడండి, డిటిఎస్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, మతపరమైన విషయాలు అంతకంటే బోధించబడవు. We don't talk too much about what to do and what not to do. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అవి కూడా చెప్పండి. We don't talk about spiritual dogma and religious dogma. చూడండి, ఆత్మీయ సంబంధమైనవి, మత సంబంధమైన విషయాలు కూడా మేము చెప్పం కానీ, It's a very simple program where we learn to love each other. సో చూడండి, చాలా సామాన్యమైనటువంటి కార్యక్రమం ఉంది ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం ద్వారా. And liberate you to face the world with your cheer, with happiness and with dancing. ప్రేమ, సంతోషం, సమాధానము, నృత్యంతో ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని నేర్పించేదై ఉంది డిటిఎస్. To accept everything that comes into the life just the way it is. సో చూడండి, ఏదైతే ఉందో అది ఎలా అయితే ఉందో అదే రీతిగా మన జీవితంలోకి తీసుకోవడం ద్వారా నేర్చుకోవచ్చు. When you go out for outreach, you learn to be flexible. సో చూడండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు, అవుట్రీచ్కి వెళ్ళినప్పుడు అన్ని విషయాలకి కూడా తదనుగుణంగా ఉండే విధంగా ఉంటుంది. To adjust to the when it is plenty and also adjust when it is scarce. కరువులోను, లేమిలోను, ఉన్న దాంట్లోను, లేని దాంట్లోను కూడా ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకోగలుగుతాం. DTS outreach is a place where you bond with one another as a team, as a family. సో చూడండి, డిటి అనేది ఏంటంటే ఒక టీమ్ గా, ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఎలా ఎదగాలి అని నేర్పించేది కూడా. And pastor has already testified that you proved it. సో పాస్టర్ గారు మీకు అలాంటి ఒక మంచి సాక్ష్యం చెప్పారు, అది మీరు నిర్ధారించారు, అది నెరవేర్చారు కూడా. Thank you very much, Pastor Garu, for hosting our team and helping with our team. పాస్టర్ గారు మీరు వచ్చి సాక్ష్యం చెప్పడం ద్వారా మీరు మా యొక్క టీం, మా టీం మీరు కలిగి ఉన్నారు మీ ఊర్లో, దాన్ని బట్టి మీకు It is very unfortunate that I don't know why they rejected you, but in YWAM we don't reject people because they are not learned. దురదృష్టం ఏంటంటే మిమ్మల్ని 98 లో మిమ్మల్ని తిరస్కరించారు, అది ఎందుకు మాకు తెలియదు కానీ వైవం అనేది ఎప్పుడు కూడా ఎలాంటి వ్యక్తిని కూడా తిరస్కరించదు. Definitely not based on education. సో చూడండి, చదువు నిమిత్తము డిటిఎస్ లేదా వైవం ఎవరిని కూడా తృణీకరించదని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. Our leader who will be giving out certificates today, ఈ రోజు ఎవరైతే సర్టిఫికెట్లు ఇస్తున్నారో ఈ రోజున, he is not learned as well. ఆయన మా నాయకుడు, ఆయన ఏమాత్రం అంత తెలుసుకున్న వారి వ్యక్తి కాదండి. He didn't go to colleges. సో ఆయన కాలేజీలకు వెళ్ళలేదు, He didn't go to universities. ఆయన విశ్వవిద్యాలయాలకు వెళ్ళి నేర్చుకోలేదు. I'm also not very learned. సో నేను కూడా ఎక్కువ ఏం నేర్చుకోలేదండి. But we are all the followers and disciples
disciples of the Lord. యేసుక్రీస్తు ప్రభువారికి అనుచరులము శిష్యులము మాత్రమే ఉన్నాం. So discipleship training school gives you a vision to capture the 7 spheres of the society. సో చూడండి, సమాజంలో ఉన్నటువంటి 7 శాఖలను ఏ రీతిగా మనం స్వాధీనపరచుకోవాలనే దాన్ని ఈ డీటెయిల్స్ మనకు నేర్పిస్తూ ఉంటుంది. Our existence is not for ourselves but for you. సో మేము ఉండేది మా కొరకు కాదు కానీ మీ కొరకు మాత్రమే. For the growth, expansion and betterment of the church. సో సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ఎదుగుదల కొరకు మాత్రమే. And the purpose of Youth with a Mission is to know God and to make Him known. యూత్ విత్ ఏ మిషన్ అంటే వైవైఎం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని తెలుసుకోవడము, ఆ దేవుని ఇతరులకు తెలియజేయడమై ఉన్నది. Let me read few words in Telugu. తెలుగులో కొన్ని వచనాలు చదువుతానండి, దయచేసి వినండి. And it is in the Bible from the book of John chapter 15. సో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి, నేను తెలుగులో చదువుతాను, వినండి. నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోనూ పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే గాని మీరు ఫలింపదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను, ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. The key here is to remain in Jesus Christ. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తులో నిలిచి ఉండడం అనేది. The fruitfulness of a disciple is always and every time is dependent on being rooted in Jesus Christ. యేసుక్రీస్తులో నిలిచి ఉండడం ద్వారా, శిష్యులుగా ఉండడం ద్వారా మనం ఫలించే వృక్షములుగా ఉండగలుగుతాం. We can only do anything or everything if we are remaining in Jesus. ఏదైనా చేయాలన్నా, ఏమై ఉండాలన్నా సరే యేసుక్రీస్తులో నిలిచి ఉండడం ద్వారానే. There is a warning in that scripture as well. ఆ యొక్క వాక్యంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. If you do not remain in me, you will be plucked out and burnt. మీరు నా యందు నిలిచి ఉన్నని యెడల మీరు ఖచ్చితంగా కత్తిరించి అగ్నిలో వేయబడుతారని ఉంది. So when you go out of this DTS, it doesn't mean that there is a guarantee or we have given you a certificate that you will remain in Jesus forever. చూడండి, డిటిఎస్ లోకి వచ్చి 6 నెలల కోర్స్ అయిపోయిన తర్వాత ఎప్పటికీ మీరు యేసు ప్రభువుని నిలిచి ఉంటారనే గ్యారంటీ సర్టిఫికెట్ మేము ఇవ్వలేమండి. That's not our job. అది మా పని కాదు. Our job is to entrust you to the kingdom and to the hands of God. సో చూడండి, మా యొక్క పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో మిమ్మల్ని ఉంచి మీ జీవితంలో మేము మా సమయాన్ని పెట్టుబడిగా పెట్టడమే. But it is your responsibility to remain in Jesus. సో యేసుక్రీస్తులో నిలిచి ఉండడం అనేది ఏంటంటే అది మీ యొక్క బాధ్యత అయి ఉంది. It is your responsibility to maintain that I am a child of God and it is my responsibility to spread His word. నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు నేను నిలిచి ఉండాలనేది నీ బాధ్యత అయి ఉన్నది. And people who thought that we were baptized into the same cloud in the time of Moses. సో మోషే టైంలో ఉన్నప్పుడు కొంతమంది బాప్తిజం పొందుకున్న ఉన్నారు. Same cloud. అదే మోషే బాప్తిజం తీసుకున్నాడు ఏదైతే మేఘమై ఉందో, they were baptized into the same cloud and also into the same water. సో మోషే కాలంలో ఏ మేఘం కింద అయితే మేఘం ద్వారా ఎలా బాప్తిజం పొందుకున్నారో అలాంటి నీటిలోనే మీరు బాప్తిజం పొందుకున్నారు. In 1 Corinthians chapter 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉందండి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యంలో సంహరింపబడి. There is a warning, my brothers, my sisters. ఒక హెచ్చరిక ఉంది సహోదరులారా. You have to remain in Christ. యేసుక్రీస్తులో మీరు నిలిచి ఉండాలి. You have to continue watching God. ఏదైతే దేవుడు మీకు నేర్పించారో దాన్ని మీరు కొనసాగించే వారై ఉండాలి. Live a life that is suitable and pleasing to God. దేవుని సంతోషపెట్టేది, దేవునికి సమానంగా ఉండేటువంటి జీవితాన్ని మీరు జీవించగలగాలి. So it's a warning that comes with assurance. సో ఒక నిర్ధారణతో మీరు జీవించాలనేది ఒక హెచ్చరిక అయింది. God gives you the assurance of your salvation. సో మీకు రక్షణ నిశ్చయిత దేవుడు మీకు ఇస్తా ఉన్నారు. And at the same time God wants you to keep it. సో అదే విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, ఆ రక్షణ నిశ్చయితను మీరు భద్రంగా కాపాడుకోవాలని. Don't take my grace granted. సో నా కృపను మీరు ఏదో గ్రాంటెడ్ గా మీరు తీసుకోవద్దని కూడా ప్రభువు చెప్తున్నారు. Responsibility now to give this grace out to people. సో చూడండి, దేవుడు మీకు ఇచ్చిన కృపను మీరు బాధ్యత కలిగి ఇతరులకు కూడా చూపించడమై ఉంది. So I would remind 3
calls for you as disciples. సో మిమ్మల్ని మూడు విషయాలు మీరు దేవుని యొక్క శిష్యులని నిర్ధారించవచ్చండి. మూడు విషయాల ద్వారా Give you a call. పిలుపునిస్తాను మూడు విషయాలు. మూడు విషయాల్లో మీకు ఒక పిలుపుని నేను ఇస్తాను. First thing is 1 Peter chapter 3 verse 15. సో మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారం. Somebody from you read it in English. So all in Telugu is fine. సో తెలుగులో ఎవరైనా ఒకరు మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. By the time you read it, let me remind you one thing. సో మీరు చదివే లోపల ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. The word of God is mentioned in the word of God in two ways. సో దేవుని యొక్క వాక్యము రెండు విధాలుగా అక్కడ మనకి తెలియజేయబడతా ఉంది. The first word used is the logos. సో ఒకటి ఏంటిదంటే మొట్టమొదటి ఏంటంటే లోగోస్ అని పిలువబడతా ఉంది. The second word used for the same word of God is rhema. అదే దేవుని యొక్క వాక్యం రెండో విధంగా మనం ఎలా పరిగణించవచ్చు అంటే రెమా అనే విధంగా పరిగణించవచ్చు. Logos is the word of God that comes out of the mouth of God in the form that we see, touch, the logic of God, who is Jesus Christ himself. సో చూడండి, లోగోస్ అనేది ఏ విధంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఉన్నారో మనము స్పర్శించినట్లుగా మనం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, దాన్ని లోగోస్ గా మనం పిలుస్తాం. The same way the word rhema is called when God inspires you from this written word to understand deeper within himself. రేమా అనేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం లిఖితమై ఉన్నది, అది మీకు అర్థమయ్యే విధంగా రాయబడి ఉంది కాబట్టి దాన్ని రేమాగా మనం పిలుస్తాం. The rhema word of God that you hear from voice of God. సో రేమా అనేది ఏంటంటే దేవుని యొక్క మాట ద్వారా స్వరం ద్వారా మనం వినగలుగుతామండి. You experience him day by day. సో ప్రతి దినము కూడా నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉంటావు. When you walk, you see those, you remember those teachings that you received. సో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఏదైతే బోధించబడ్డాయో ఆ బోధనకి వినబడుతూ ఉంటుంది. But that is not enough, my brother. సో సహోదరి అది సరిపోదండి. This is not where you end your study. సో చూడండి, ఇక్కడితో మాత్రం మీ యొక్క చదువు ముగించడం కాదు కానీ This is where it starts. ఇక్కడ మీ యొక్క చదువు ప్రారంభమవుతుంది. It doesn't end till the end of your life. సో చూడండి, మీ జీవితం అంతమయ్యేంత వరకు కూడా ఇది ముగించబడదు. Now can you read it? సో మీరు చదువుతారండి ఇప్పుడు 3:15. Yes. Sanctify the Lord God in your heart. Be ready always to give an answer to every man that asks to give a reason of the hope that is in you. Well, you have a hope. సో మీకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారండి. మీరు You believe in Jesus. మీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా Now it is responsibility of you మీ యొక్క బాధ్యత ఏంటిదంటే to stand firm in that faith. ఆ యొక్క విశ్వాసంలో మీరు స్థిరులై నిలబడడం. And when people ask you about why do you have this faith or why do you have this hope, ప్రజలు మిమ్మల్ని ఎందుకు మీరు ఈ నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎందుకు మీ విశ్వాసం కలిగి ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు it is your responsibility to give an answer. ఒక మంచి సమాధానం ఇవ్వడం మీ బాధ్యత అయి ఉంది. And that is possible only if you study the word of God. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతారో అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. What we taught in DTS is basic ABCD. సో చూడండి, DTS లో మీరు కేవలం మీ ABC లాంటి ఒక ప్రారంభం మాత్రం మీరు చదువుకున్నారు. And that shouldn't stop there. అక్కడితో మాత్రం మీరు ఆగిపోకూడదు. It goes on and on and on. అది వెళుతూనే ఉండాలి. And till the day that you answer every question, మీరు ప్రతి ప్రశ్నకు ప్రతి సవాలుకు మీరు ఎప్పుడైతే సమాధానం చెప్పగలవారు ఉంటారో. and for that 2 Timothy chapter 3 verse 15 says, సో అలాగే 2 తిమోతి 3:15 కూడా చదవండి. stand firm in the scriptures. మనము వాక్యంలో నిలబడి ఉండాలండి, స్థిరులై ఉండాలి. Yes, please. And that from a child thou hast known the holy scriptures, which are able to make thee wise unto salvation. If you want to be wise, read the scripture. సో మీరు జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా, దయచేసి మీరు వాక్యం చదవండి. Unto salvation through faith which is in Christ Jesus. 16. All scripture is given by inspiration of word of God and is profitable for doctrine, for reproof, For the doctrine, for the reproof, for correction, for correction, for instruction in for righteousness. instruction in righteousness. All these 4 things are important. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమునందు ఖండించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును ప్రతి విషయంలో కూడా మీరు స్థిరులై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ So ఉంది. your righteousness is based on what you study from the word of God and how you hear it from the Lord as rhema. నీ నీతిమంతత్వం ఏంటిదంటే మీరు ఏదైతే చదివిన దానిలో ఎలా స్థిరులై ఉన్నారో దాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉంటుంది. దీన్ని రెమాగా మనం పిలుస్తాం. And when you go out from here as a graduated disciple, సో నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఉత్తీర్ణుడైనటువంటి ఒక శిష్యుడిగా నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడు based on 2 Corinthians chapter 10, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రకారము our fight is with or the weapons that God gave us are not earthly weapons.
సో చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఈ భూలోక సంబంధమైనవి కావు గాని, but weapons that can bring the strongholds down. సో చూడండి, ప్రభు ఎదుట దుర్గములను పడద్రోయించాలంత గొప్పవై ఉన్నాయి. To shake the foundations of this earth. ఈ యొక్క భూమి యొక్క పునాదులు కంపించే విధంగా, To shake the foundations of the society. సో సమాజం యొక్క భూమిని మనం కదిలించే విధంగా, To shake the foundations of the myths and wrong beliefs that people have. చూడండి, అబద్ధాలు నమ్మేవాళ్ళు, అవిశ్వాసులు బ్రతికే వారి యొక్క ఆలోచనలు కదిలింపజేసే విధంగా మనం ఉండగలగాలి. To challenge every sphere of this society. సో చూడండి, ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి శాఖను కదిలించే వారిగా మనం ఉండగలగాలి. Bring it to the obedience of Jesus. యేసు క్రీస్తు యొక్క విధేయతకు వారిని చెరబట్టి లోపరిచే విధంగా మనం ఉండాలి. And we do that with a smile on our face, with love on our heart. అది మన ముఖం మీద ఒక చిరునవ్వుతో, మన ముఖం ఒక వెలుగుతో సమాజానికి చెప్పగలిగే విధంగా And ఉండాలి. that's the call that I would give you. To remain in Jesus is to remain in the Word of God. అదే పిలుపు నేను మీకు ఇస్తున్నానండి. యేసు క్రీస్తులో మీరు నిలబడము, యేసు క్రీస్తు యొక్క వాక్యంలో మీరు నిలబడడం ద్వారా. So the first call that I give you is to remain in Jesus by remaining in the Word of God. మొట్టమొదటి నేను పిలుపు నీకు ఇచ్చేది ఏంటంటే, యేసు క్రీస్తులో నిలబడు, ఆయన యొక్క వాక్యంలో స్థిరులైన నిలిచి ఉండని చెప్తున్నాను. Second call that I would give you is to remain in the deeds that God commanded you to do. సో రెండోది నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడు ఏదైతే నీకు చేయమని ఆజ్ఞాపించారో ఆ యొక్క విషయాలను నిలబడి ఉండాలి. Mark chapter 16, the last few verses says like this. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కొన్ని వచనాలకు ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగిన వారికి హాని చేయు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందురని వారితో చెప్పారు. So the call is to practice what our master taught us. సో మన యొక్క గురువు, మన యొక్క బోధకుడు ఏమైతే మనకు బోధించారో దాని మీద మనం నిలబడి మన పిలుపైంది. To go out in confidence, lay hands to heal people. సో ఒక మంచి దృఢ నిశ్చయంతో రోగుల మీద మన చేతుల నుంచి మనం ప్రార్థించడము, To go out and expect great things from God. మనము బయటికి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనం ఆశించడము, To bring down the strongholds in this satanic world. సో ఈ యొక్క సాతాను రాజ్యాన్ని పోలుతున్న దుర్గములను పడద్రోసే విధంగా ఉండడం మనం. To speak the language that people can get liberated in their mind. సో మనం మాట్లాడే మాట ద్వారా వారి యొక్క హృదయ ఆలోచనలకు స్వతంత్రాన్ని కలిగజేసే వారి కింద ఉండాలి. To expect signs and wonders that God promised. సో దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు తెలియజేసే వారుగా. And when you attempt these mighty things, సో ఇలాంటి మహత్కార్యములను మనం ప్రయోగించే వారి కింద మనం ఉండాలి. God himself works through you. సో దేవుడే నీ ద్వారా పనిచేస్తా ఉన్నాడు. And all the word that you preached will be established by those signs and wonders. సో అలాంటి నువ్వు ఏదైతే వాక్యాన్ని బోధిస్తావో దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియల ద్వారా ఆ వాక్యము స్థిరమై ప్రజల్లో నిలబడుతుంది. So we are talking about remaining in Christ. మనము దేవుడి క్రీస్తులో నిలిచి ఉండడం అనే విషయం గురించి By మాట్లాడుతున్నాము. doing the deeds of signs and wonders. సో మనము సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం ద్వారా, And that doesn't limit us there. అక్కడతోనే ఆగిపోవడం కాదు కానీ, We are called to do simple mercy as well. సో మనము సర్వసాధారణమైనటువంటి కృప కలిగినటువంటి కొన్ని కార్యాలు చేయగలగాలి. కనికరముతో మనం ప్రవర్తించాలి. Luke chapter 6 verse 36 says, Luke 6:36. సో లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారుడు అయి ఉండును. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కనికరము గలవారై ఉండండి. Be merciful to people. సో ప్రజలు ఎదుట మనం కనికరం గల వారికి మనం ఉండాలి. Give it to them. వాళ్ళకి మనం ఇవ్వాలి అండి. You may not have much, సో నీకు ఎక్కువ ఉండకపోవచ్చు కానీ still you give it. సో నువ్వు ఇవ్వు. And this must be a practice of every disciple of Jesus. ఇవ్వడము అనేది ప్రతి శిష్యుడి యొక్క ఆలోచన ఉంది. ఇవ్వడం అనేది సాధన ఉంది. The key for growth is this. సో మనము ఎదగాలి అని అంటే దానికి కీలక అంశం ఏంటిదంటే ఇవ్వడము అంటే, The more you give, the more God gives you. నువ్వు ఎంత ఎక్కువగా ఇస్తావో అంత ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. The more you hold it back to put for yourself, నువ్వు ఎంతగా దాన్ని నీ చేతుల్లో దాన్ని బిగబెట్టుకుని ఉంటావో, the more God also holds back. సో దేవుడు కూడా అలాగే నీకు ఇవ్వకుండా బిగబెట్టుకుని ఉంటాడు. So finally, I would invite you to remain in the same attitude that Christ had. సో క్రీస్తు కలిగినటువంటి ఈ మనసును, అలాంటి ఆలోచన మీరు కూడా కలిగి ఉండాలి. The first thing is to remain in the Word of God. సో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండడము. Second thing is to remain in the
deeds of God. సో రెండోది ఏంటంటే దేవుడు చేసిన పనుల్లో మనం నిలిచి ఉండడము. The deeds of mercy and the deeds of signs and wonders. కనికరము, సూచక్రియలు, మహత్కార్యం చేసే పనుల్లో కూడా. And the third calling is to remain in the attitude of Jesus. మూడోది ఏంటంటే యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండడం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనటువంటి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి Philippians chapter 2 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా బుద్ధిని చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోలేదు. The key in remaining in Jesus Christ is to humble yourself. సో యేసుక్రీస్తులో మనం తెలుసుకోవాల్సిన కీలకాంశం ఏంటంటే మనలో మనం తగ్గించుకోవడం అండి. The more you humble yourself, the more you can be useful in His hand. సో చూడండి, ఎంతగా మనం తగ్గించుకుంటాం, ఎంత ఎక్కువగా మనం తగ్గించుకుంటే అంత ఎక్కువగా దేవుని చేతిలో వాడబడతాం. The more you humble yourself, the more God raises you up. సో ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. And I'm not talking about false humility that people show. సో చూడండి, తప్పుగా తగ్గించుకునే విషయం గురించి మీకు చెప్పట్లేదు కానీ I'm not talking about lying when you have something you say that no brother I don't do that. సో చూడండి, మనసులో ఒకటి బయట ఒకటి ప్రవర్తించే అలాంటి తగ్గింపు గురించి నేను I'm not మాట్లాడలేదు. talking about that humbleness. అలాంటి తగ్గింపు గురించి నేను మాట్లాడలేదు. You have things, నీ దగ్గర ఉండి కూడా, you have that knowledge, అలాంటి జ్ఞానం ఉండి, you have that ability, నీకు అలాంటి సామర్థ్యం ఉండి, still you stoop down. సో అంత ఉండి కూడా నువ్వు తగ్గించుకున్నావంటే, And you stoop down out of your heart. సో నీ హృదయాంతరంలో నుంచి నువ్వు తగ్గించుకున్నావంటే That is a sacrificial Christian life. అలాంటిదని త్యాగపూరితమైనటువంటి క్రైస్తవ జీవితమైంది. And Paul practices that. పౌలు గారు అలాంటి దాన్ని అభ్యాసం చేసి ఉన్నారు. He says, I don't submit to the law, but still I submit to the law for the sake of those who submit to the law. ధర్మశాస్త్రము నేను ధర్మశాస్త్రం అవసరం లేదు, కానీ ధర్మశాస్త్రము అనుసరించే వాళ్ళ కోసం నేను ధర్మశాస్త్రానికి అనుసరించేలా చేసుకుంటాను. సో నాకు ధర్మశాస్త్రం అవసరం లేకపోయినా సరే ధర్మశాస్త్రం అనుసరించే వారి వరకు నన్ను నేను తగ్గించుకుని ధర్మశాస్త్రానికి లోబడతాను, దాన్ని తగ్గించుకున్నాడు. సో అలాంటి వారి కోసము నేను బలహీనుడయ్యానని చెప్తున్నాడండి. I become strong for those who are strong. సో ఎవరైతే బలవంతులై ఉన్నారో వారి కొరకు నేను బలవంతుడిగా ఉన్నానని చెప్తున్నాడు. I speak the language that they expect. సో వారు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో అలాంటి భాషను మాట్లాడడానికి ప్రయత్నించాను. And my focus is just to win some more people. సో నా యొక్క గురి ఏంటిదంటే క్రీస్తు కొరకు ఇంకొంచెం మందిని సంపాదించడం అయింది. So finally, to remain in Jesus Christ is to remain in the same attitude that Jesus Christ had. చివరిగా నేను చెప్పేది ఏంటంటే క్రీస్తును నిలిచిండడం అంటే మనకు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి మనం తగ్గించుకోవడం. Same attitude that Christ had. యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ మనసును మనం కలిగి ఉండడం. To win some more people. సో ఇంకా కొంచెం మందిని సంపాదించడం. To have a focus. అలాంటి గురి కలిగి ఉండాలి. So now you are graduating from DTS. సో DTS నుంచి మీరు ఉత్తీర్ణులు వెళ్తా ఉన్నారు. I would call you to remain in these 3 things. సో నేను మిమ్మల్ని ఈ 3 విషయాల్లో కూడా నిలిచి ఉండాలని పిలుస్తున్నాను. In the word, లోకంలో, in the deed, word, ప్రపంచంలో, వర్డ్, వాక్యంలో, in the deeds, ఆ యొక్క అవసరతల్లో, deeds, కొన్ని పనుల్లో, and in the attitude. సో మన యొక్క వ్యక్తిత్వంలో కూడా, వైఖరిలో, మన వైఖరిలో. So before we conclude this, సో మనం ముగించుకునే ముందుగా I would like all of you to stand up. సో మీరు దయచేసి మీరు నిలబడండి, And come forward. మీరు ముందుకు రండి. If you like, please wear your gown, whatever you brought. సో మీరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు మీరు ధరించి ముందుకు రండి. These gowns, they look fancy, but there is a meaning behind it. సో ఇవి కొంచెం ఫ్యాన్సీ కనపడదండి, కానీ దీని వెనకాల ఒక అర్థం ఉంది. And the meaning behind that is not scholarship. సో అది ఒక స్కాలర్షిప్ ని కలిగి ఉండడం కాదండి. But the meaning behind that is, the Western universities had some meaning to it. సో కొన్ని వెస్టర్న్ పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు కొన్ని అర్థాలు కలిగి ఉన్నాయి వీటి గురించి. But now the reason you are wearing this is probably a uniform. సో వీళ్ళు ధరించుకునేది ఒక యూనిఫామ్ లాంటిది మాత్రమే. To be together. సో కలిసి అందరూ కూడా and celebrate these moments. సో ఇలాంటి మంచి సందర్భాలను మనం కలిసి, may not be a tradition for us. సో అది మనకు ఒక సాంప్రదాయం కాకపోవచ్చు కానీ, but cherishing these moments of graduation. సో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే రోజును ఇలా మనం అందంగా సంతోషంగా మనం పంచుకోవడం కొరకు, graduate to go out and expect great things from God. సో మనం ఉత్తీర్ణులై దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనం ఆశించడానికి, and to go out and attempt great things for God. బయటికి వెళ్ళి దేవుడి కొరకు గొప్ప కార్యాలను తలపెట్టడానికి. So let's all
celebrating this great time of graduating our brothers and sisters. సో ఈ యొక్క మన యొక్క సహోదరుల యొక్క గ్రాడ్యుయేషన్ లో మనందరం కూడా ఈ యొక్క ఆనందాన్ని మనందరం కలిసి పంచుకుందాం. You have seen your leaders washing your feet. సో మీరు చూసారండి మీ నాయకులు మీ యొక్క పాదాలను కడగడం. You have seen your leaders coming to you and apologizing. సో చూడండి మీరు చూసారు మీ నాయకులు మీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడం. You have seen your leaders coming to you and helping you in whatever way they can. మీ యొక్క నాయకులు మీ దగ్గరికి వచ్చి మీకు ఎలా వారు సహాయం చేయగలుగుతారో అలాంటి సహాయాన్ని మీకు అందించి ఉన్నారు. You have seen your leaders coming to you, stooping down and arranging everything for you. మీ నాయకులు మీ కొరకు తమను తగ్గించుకుని మీ కొరకు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. Sacrificing their time, their treasure and their talent. వారికి ఉన్నటువంటి డబ్బును వారి యొక్క తలాంతును వారి యొక్క సమయాన్ని అన్నింటిని కూడా త్యాగం చేసి మీ కొరకు ఏం చేస్తారో మీకు తెలుసు. I would call to go out and do the same. సో నేను మిమ్మల్ని పిలుస్తుంది ఏంటంటే అదే దాన్ని మీరు బయటికి వెళ్ళి దాన్ని చేయాలని మీకు చెప్తా ఉన్నాను. It not been a program called DTS. సో చూడండి ఒక ప్రోగ్రామ్ లాగా ఉండేది DTS కాదు కానీ but in a DTS called life. సో DTS అనేది ఏంటంటే ఒక జీవితంతో కూడినటువంటిది. So in that life I would request you to practice those things. సో అలాంటి జీవితంలో మీరు ఇలాంటి వాటిని అభ్యసించాలని కోరుకుంటా ఉన్నాను. So when the leader gives you out this certificate of acknowledging that you went through this course, సో ఈ యొక్క కోర్సు మీరు ముగించారని చెప్పడానికి మా నాయకులు మా లీడర్ మీకు సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు that simply means దాని అర్థం ఏంటంటే we are together. సో మనము కలిసి ఉన్నాము, కలిసి పనిచేస్తున్నాము. You and I are similar, identical and same in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో నీవు నేను సమానములమై ఉన్నామని చెప్తా ఉన్నాను. We are not bigger, greater or some mightier than you. సో చూడండి మీకంటే గొప్ప వాళ్ళు తల పన్నిన వాళ్ళకి ఉండాలని కాదు కానీ it is just humbly telling you that we recognize you as a disciple of Jesus Christ. సో విధేయత కలిగి మనము దేవుని శిష్యులమని మీకు తెలియజేస్తానని గుర్తిస్తాను. just a recognition. సో ఇది ఒక గుర్తింపు మాత్రమే. and that recognition should flow out. సో ఆ గుర్తింపు బయటికి వెళ్ళి అది ప్రవహిస్తూనే ఉండాలి. to know God and to know and to make him known. దేవుని తెలుసుకోవడం ద్వారా దేవుని అనేక మందికి పరిచయం చేయడం ద్వారా by making more disciples. సో ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేయడం ద్వారా more disciples. ఇంకా ఎక్కువ శిష్యులను తయారు చేయడం ద్వారా assisting the global community of Christian faith. సో చూడండి క్రైస్తవ సమాజాన్ని అంతటికి కూడా అలాంటి శిష్యులుగా మనం అందించగలగాలి. so I congratulate you all. మిమ్మల్ని అందరికీ కూడా మిమ్మల్ని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. May the Lord bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. And in this time I would encourage you to celebrate and cherish with each other these pleasant moments. సో ఈ ఆనందకరమైన సమయాన్ని ఒకరితో మీరు పంచుకొని సంతోషభరితులై ఉండండి. And when Aaron comes forward, అహరోను ముందుకు వచ్చినప్పుడు వస్తారు. he calls out each and every name. సో ప్రతి ఒక్కరి పేరు పిలుస్తారు. You come out as you hear your name. సో మీరు పేరు వినగానే దయచేసి ముందుకు రండి. And brother Bhaskar will give you certificates. సో బ్రదర్ భాస్కర్ గారు మీకు సర్టిఫికెట్ ఇస్తారు. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.